మంగళగిరి షరాబ్ బజార్లో ఆగస్టు 3వ తేదీ సోమవారం రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా గుంటి నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా బట్టు నారాయణరావు, కోశాధికారిగా జొన్నాదుల బాలకృష్ణలతో పాటు ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు తదితరులచే స్వర్ణకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ విచ్చేయగా, గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు పారేపల్లి మహేష్, ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున, విజయవాడ, తెనాలి తదితర ప్రాంతాల నుంచి స్వర్ణకార సంఘ ప్రతినిధులు హాజరయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం కార్యవర్గం. మీ పేర్లు చదువుకోండి, పదవి పేర్లు. నా పేరు గుంటి నాగరాజు, అధ్యక్షుని. అయిన మేము స్వర్ణకార కుటుంబాల యొక్క ఐక్యత, అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతామని మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా, శ్రీ విశ్వకర్మ భగవానుడి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. అందరూ గట్టిగా చప్పట్లతో ఒక్కసారి గట్టిగా అందరూ. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలోని స్వర్ణకారులంతా మంగళగిరి వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్వర్ణకారుల అభ్యున్నతి, సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్, గోల్డ్ హబ్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘ ప్రతినిధులు, ఇతర స్వర్ణకార ప్రతినిధులు మంత్రి నారా లోకేష్కు సన్నిహితంగా ఉన్నారని, ఈ నేపథ్యంలో స్వర్ణకార వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు మేలు చేయాలని ఆకాంక్షించారు. మేము ముందుండి నడుపుతానంటే మీ సహకారమే. ఎందుకంటే 2018లో ఎన్నికల్లో సఫలంగా మేము ఓడిపోయినా నన్ను నమ్మి ఓట్లు వేసినందుకు ఓడిపోయినందుకు చాలా బాధపడ్డాను. ఎందుకంటే నేను ఈ స్వర్ణకారులకు ఎలా న్యాయం చేయాలా అని బాధపడ్డా. దేవుళ్ళలాగా మీ అదృష్టం, స్వర్ణకారుల అదృష్టం బాగుండి దేవుళ్ళలాగా 2019లో మన గౌరవనీయులు నారా లోకేష్ గారు ఇచ్చేసి మన ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించినందుకు, ఆ సంఘం ద్వారా, సొసైటీ ద్వారా మన స్వర్ణకారులకి సేవ చేసుకోవడం దక్కింది. నాకు 5 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ స్వర్ణకారులకి ఏమేమి కావాలనేది పనిముట్లు కానీ, అలాగే మనకి పిల్లలకి చదువు సంబంధించింది కానీ, అలాగే ఏవి కావాలంటే అవి మన చెప్పడం జరిగింది. అదే అవకాశం మళ్ళీ కొత్తగా ఈ శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం అధ్యక్షుడిగా చేసినందుకు మరి ఈ పెద్దలకు కానీ స్వర్ణకారులకు కానీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఇప్పుడు మరొకసారి చూస్తున్నాను, మీరందరూ కలిసికట్టుగా వస్తే ఈ సంఘం ఇంకా బలపడుతుంది. ఎందుకంటే మన బతుకులు బాగుండాలంటే బంగారం బాగుండాలి. బంగారం బాగుండడం కోసం గత నెల రోజుల నుంచి ఫైట్ చేసి మన పట్టి వాళ్ళు కానీ, అలాగే బులియన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు సహకరించారు. మేము మీకు మంచి స్వచ్ఛమైన బంగారం ఇస్తాము అని సహకరించినందుకు మన స్వర్ణకారులు కూడా సహకరించాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అడిగేది ఒకటి, 30 పాయింట్లు ఇస్తే మీకు స్వచ్ఛమైన బంగారం అందించగలుగుతాం. అది అలాగే మీరు కూడా సహకరించండి. అలాగే ఇప్పుడు సభ పెద్దగా లేదు కాబట్టి ఈ కార్యక్రమానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.
స్వర్ణకారుల ఐక్యత, వర్ధిల్లాలి స్వర్ణకారుల ఐక్యత, వర్ధిల్లాలి మంగళగిరి స్వర్ణకార సంఘం. అంటే ఈ స్లోగన్స్ కారణం ఏంటంటే ఒక గంట 15 అయ్యా దయచేసి నమస్కరిస్తున్నాం బయటికి వెళ్ళిపోతుంది పిలుపుండి. దయచేసి అందరూ కూడా చాలా సంతోషం. మరి కొన్ని రోజుల క్రితం మన మంగళగిరి 20 పైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి దేవస్థానంలో నూతన కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులని మరి ప్రమాణ స్వీకారం చేయించి తదనంతరం ఈ రోజున కార్యవర్గ సమావేశం కొత్తగా నియమితులైన వారందరికీ కూడా బహిరంగంగా మన వాళ్ళందరి కుటుంబ సభ్యుల మధ్యలో ప్రమాణ స్వీకారం చేయించాలనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉందో అది చాలా మంచిది. దానికి నిర్ణయం తీసుకున్న మరి గుంటి నాగరాజు గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్ల ద్వారా, ఎందుకంటే పదవి వచ్చింది అనే సంగతి తెలిసి ఆ పదవి ద్వారా మరింత మందికి సేవ చేయడానికి వాళ్ళు ఉత్సాహంగా వచ్చారు కాబట్టి ఆ ఉత్సాహాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి మనం అందరం ముందుకు వెళ్ళాలి. నుంచి వైస్ ప్రెసిడెంట్ గా ఉద్దండి నరేంద్ర గారు నరేంద్ర గారు విధంగా బల్లా వెంకటరమణ గారిని కూడా వేదికని అలంకరించవలసిగా కోరుతున్నాం. మరో వైస్ ప్రెసిడెంట్ గా తిరువిధుల సతీష్ కుమార్ గారు కూడా వేదికను అలంకరించవలసిగా కోరుచున్నాం. మరో వైస్ ప్రెసిడెంట్ గా ఉడతా వెంకట శివప్రసాద్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. కొంతమంది జాయింట్ సెక్రటరీలు తీసుకోవడం జరిగిందండి. గుండా గణపతి గారు కూడా వేదికని అలంకరించవలసిగా కోరుచున్నాం. గుండా గణపతి గారు. మరో జాయింట్ సెక్రటరీ మండ్రు సత్యనారాయణ గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. సత్యనారాయణ గారిని శాల్వాతో సత్కరించవలసిగా కోరుచున్నాం. మండ్రు సత్యనారాయణ గారు. జాయింట్ సెక్రటరీ కాగితపు దిలీప్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. శాలువాతో మునగాల వెంకటరత్నం గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మన మంగళగిరి టౌన్ పట్టణ అధ్యక్షులు మహేష్ గారిని వేదికని అలంకరించవలసిగా కోరుచున్నామండి. మాకు కూడా శాలువాతో సత్కరించి గౌరవం అండి, మా గౌరవాన్ని మేము ఇవ్వాలి కదా సార్. రిలేషన్ ఆఫీసర్ కాగితపు రమేష్ గారిని కూడా వేదికను కౌతరపు రమేష్ గారిని కూడా వేదికను అలంకరించి వారిని కూడా సత్కరించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రెస్ కోఆర్డినేటర్ ఉజ్జూరు నాగేంద్ర కుమార్ గారు కూడా వేదికని అలంకరించవలసిగా కోరుచున్నాం. మీరు వెళ్తారా? కార్యవర్గ సభ్యులు కొంతమంది తీసుకోవడం జరిగిందండి. కార్యవర్గ సభ్యులు వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. జొన్నాదుల శంకర్ గారు వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. పట్టం శ్రీనివాసరావు గారిని శాలువతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం అండి. పట్టం శ్రీనివాసరావు గారు. జొన్నాదుల శంకర్ గారు కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. గోలి లోకేష్ గారు, పిట్రా శివప్రసాద్ గారు, జొన్నాదుల శంకర్ గారిని శాలువతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం.
అట్లాగే బిట్రా శివప్రసాద్ గారు కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాం. శాలువాతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. బిట్రా శివప్రసాద్ గారు గారిని కూడా శాలువాతో సత్కరించవచ్చు. మా ఊళ్ళో ప్రెసిడెంట్ అన్నయ్య గారు మా వాళ్ళు వస్తున్నారు లేదు, ప్రెసిడెంట్ గారు వస్తున్నారు తెనాల నుంచి. నెక్స్ట్ ఎస్కే ఖైరుల్లా గారు అందుబాటులో ఉంటే అట్లాగే గడ్డం యోగి గారు కూడా వేదికను అలంకరించవలసిగా కోరుచు. వెళ్తే ముగ్గురు ఫోటో బాగుంటది. ఇవన్నీ పదవులు రాలేదుగా, పేర్లు రాలేదు. అన్ని కార్యవర్గ సభ్యులే, అంతా కార్యవర్గ సభ్యులే. అడగలేదు. ఎక్కడ చదువు? గడ్డం యోగి అంటే చదువుతున్నాను కాదు కాదు ఏం కాదు ఆయన మండలు సాంస్కృతిక గారిని కూడా సగౌరవంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. గట్టిగానే ఉందండి, గట్టిగా ఉంది. చెప్పిన ఒకటి 2 సార్లు చెప్పాం. రాజకీయ సభ్యులు వెంకట శ్రీనివాసరావు గారిని కూడా సగౌరవంగా మండలు సాంస్కృతిక గారిని కండలో వేసి సత్కరించాల్సిందిగా కోరుతూ శ్రీనివాసరావు గారిని కూడా సగౌరవంగా వేదికకు అందిస్తున్నాం. వెంకట శ్రీనివాసరావు గారిని కూడా కండలో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. తమ్ముడు వండేస్తాను. రాజు గారిని కూడా సగౌరవంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. రాజు గారు ₹1,00,000 పెనాల్టీ. తమ్ముడు నువ్వు ఇస్తావా? కార్యవర్గ సభ్యులు ఎస్కే యూసఫ్ గారిని కూడా సగౌరవం ఎస్కే యూసఫ్ గారిని కూడా అందరూ సత్కరించిందిగా కోరుతున్నాం. తమ్ముడు సంతకాడ ఎట్ట అంటే మధ్యాహ్నం పుట్టింది, గంట పుట్టింది కదా నీకు. ఇంకెంత తెలంగాణ కూడా సగౌరవంగా వేదికపై తెలంగాణ కూడా సగౌరవంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. శ్రీనివాసరావు సైన్లు చేయించు. గుంటూరు జిల్లా వాళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇప్పించు. ఇప్పుడే చేయించు, ఇప్పుడే చేయించు. సగౌరవంగా ఆహ్వానించడం పేరు అదేవిధంగా మనం ఇంతకు ముందు కూడా స్వర్ణకారులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. మన లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం మరియు లక్ష్మీ నరసింహ వెల్ఫేర్ సొసైటీ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు మంగళగిరిలో స్వర్ణకారులకు చేపట్టడం జరిగింది. పనిముట్లు ఇవ్వటం కానీ అన్ని రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా త్వరలో స్వర్ణకారుల కొరకు క్లస్టర్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లో మన అందరికీ స్వర్ణకారులే భాగ్యస్వాములతో ఇప్పటి వరకు దాదాపుగా 100 మందిని తీసుకున్నారు. ఇంకా మిగతా వారిని కూడా అందరినీ తీసుకోవడం జరుగుతుంది. అది త్వరలోనే ప్రారంభం అవుతుందండి. 1 or 2 monthsలోనే ప్రారంభం అవుతుంది అది. అదేవిధంగా స్వర్ణకార క్లస్టర్తో పాటు మనకి 60 ఎకరాల్లో సువిశాలమైన స్వర్ణకారులకి అది కూడా ఏర్పాటు చేయదలిసినారు. ఇవన్నీ తుది దశలో ఉన్నాయి. అవన్నీ మన ప్రెసిడెంట్ అయినటువంటి నాగరాజు గారు వివరిస్తారు. మన పట్టణ అధ్యక్షులైనటువంటి నాగరాజు గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మనం గతంలో 2019లో నారా లోకేష్ గారిని మన షరాబ్ బజార్కి తీసుకురావడం జరిగింది. అప్పుడు నారా లోకేష్ గారితో ఇక్కడ ఉన్న నాగరాజు గారు కానివ్వండి, కందుల నాగార్జున కానివ్వండి, మన గాజుల సీను గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలందరూ కలిసి ఆ రోజున దరిదాపుగా 1.5 సేపు స్వర్ణకారు వృత్తి మీద ఇక్కడ ఎంతమంది ఆధారపడి ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు, బయటికి ఇక్కడి నుంచి బంగారం తీసుకొని బయటికి వెళ్తే
మన లైన్ మ్యాన్లు ఎన్ని రకాల కేసులతో ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఆ రోజున నారా లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్లడంతో అప్పుడు ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీని నారా లోకేష్ గారు ఆ రోజున ప్రారంభించి నాగరాజు గారిని దానికి అధ్యక్షుడిగా, నేను ట్రెజరర్గా, మన గాజుల సీను గారు సెక్రటరీగా, కందుల నాగార్జున, మిగతా ఇతరత్ర ఇక్కడ మన స్వర్ణకారులందరూ కలిసి ఆ రోజున కమిటీ ఏర్పాటు చేస్తే ఆ రోజున ఒక రిటైర్డ్ డిఐజీ గారితో మమ్మల్ని అందరినీ కూడా అటాచ్ చేసి స్వర్ణకారులకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎక్కడైనా లైన్ మ్యాన్ ఏదన్నా ఇబ్బంది పడితే దానికి ఎలాగా మనం చట్టపరంగా ఎదుర్కోగలమని చెప్పి వారి చేత మాకు సలహాలు ఇప్పించి ఆ రోజున నారా లోకేష్ గారికి ఎంతవరకు అయితే సాధ్యపడిందో అంతవరకు కూడా స్వర్ణకారుల్ని పూర్తిగా ఆదుకోవడం కానివ్వండి, ఆదరించడం కానీ నారా లోకేష్ గారు చేశారు. తర్వాత ఏదైతే ఆయన యువగలం పాదయాత్ర చేస్తా ఉన్నారో మన మంగళగిరి నుంచి నిత్యం మేము రోజు లోకేష్ గారిని కలిసినప్పుడల్లా స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, స్వర్ణకారులు అభివృద్ధిలోకి రావాలి, స్వర్ణకారులకి చేతి నిండా పని ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు నారా లోకేష్ గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా తీసుకెళ్తారే ఉన్నాం. అదేవిధంగా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు దరిదాపుగా 5-6 సార్ల మన స్వర్ణకారులు కూడా నారా లోకేష్ గారిని కలిసి మాకు స్వర్ణకార కార్పొరేషన్ కావాలని చెప్పి ఆ రోజున అందరూ అడగడంతో నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత ఇందాక మన వేణుమాధవ్ గారు చెప్పారు, 5 ముఖ్యమంత్రుల దగ్గరికి తిరిగితే ఎవరూ చేయలేని పని ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణకార పెద్దలు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి చెప్పడంతో వెంబటనే స్వర్ణకార కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు. దాని విధి విధానాలు జరుగుతున్నాయని ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా తెలుసు. దాన్ని సాధ్యమైనంత తొందరలో నారా లోకేష్ గారితో మరొకసారి మాట్లాడి తొందరగా దాని విధి విధానాలు పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయడానికి నాగరాజు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కావాల ముడి సరుకు బంగారం. మొన్నంతకుముందు మనం రాష్ట్రంలో 5,000 కుటుంబాలకి 27 పట్టణాల్లో మరి 3 లక్షల నుంచి 5.5 లక్షల రూపాయల లోపు 100 గ్రాములు బంగారం బిస్కెట్ ఉన్నప్పుడు మన వాళ్ళకి ఇప్పించాం. ఈసారి 14 లక్షలు అయింది కాబట్టి తప్పనిసరిగా 10 లక్షల లోన్లు కావాలని కెనరా బ్యాంకు, SBI అప్రోచ్ అయ్యాం. తప్పనిసరిగా ఈ 2 నెలల్లో నా కోరిక, ఎందుకంటే మంగళగిరిలో స్వర్ణకారులు అందరూ కూడా వృత్తి మీద ఆధారపడి ఎంతో కష్టపడి మరి ముందుకెళ్తూ 14 రాష్ట్రాలకి బంగారం సప్లై చేసే దిశగా ముందుకు వెళుతున్నందుకు మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కాలంటే మీ దగ్గర కూడా మరి మనకెక్కడో శత్రువులు లేరు. అన్నయ్య, బాబాయ్, మామయ్య, అంకులని పిలుచుకుంటూ 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ, 4 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ ఇచ్చి మనల్ని హాయిగా నవ్వుతూ పొద్దున్న పేస్ట్ నుంచి సాయంత్రం బిర్యానీ దాకా మన దగ్గర తిని మన పరిస్థితి బాగోకపోతే ఎప్పుడన్నా ఒక రోజు ఎక్కడన్నా ఒక 100 గ్రాములో 50 గ్రాములో ఆగిపోతే రెండో రోజు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వడ్డీ వ్యాపారస్తుల నుంచి మిమ్మల్ని విముక్తి కలిగించాలనే ఒక రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనకి తగ్గట్టుగా సోదరుడు మరి అందరికీ నిజాయితీలో నెంబర్ 1, నిక్కచ్చితనంలో నెంబర్ 1, పనితనంలో నెంబర్ 1, అబద్ధం కూడా ఆడినటువంటి వ్యక్తి మరి గుంటి నాగరాజు గారి మరి ఆధ్వర్యంలో తప్పనిసరిగా కమిటీ మొత్తం కూడా, ఎందుకంటే కమిటీ మొత్తం కూడా ఆయన పనితనం మనం చూసాం అంతకుముందు సేవా కార్యక్రమాల్లో. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి 5 సంవత్సరాల అవకాశం వస్తుంది. ఈ 5 సంవత్సరాలు మనం ఏదైనా చేస్తే మనల్ని చెయ్యి అంటారు, లేకపోతే నయ్యి అంటారు, ఇంటికి వెళ్ళి కూర్చోవడమే. అందుకని దయచేసి మనందరం కూడా ఆ రకమైనటువంటి భావంతో ముందుకెళ్దాం. గౌరవనీయులు ముఖ్య అతిథి మరి మహేష్ గారిని ఒకసారి చప్పట్ల ద్వారా, మన స్వర్ణ కార్మికుడు మరి అధికార పార్టీ అధ్యక్షుడు, మరి త్వరలో లోకేష్ గారి ద్వారా మంచి పదవిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఆయనకి ఇదే ప్లేస్లో మంచి ఘన సన్మానం చేద్దాం. ఇక్కడ ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. మనకి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకార సోదరులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారాలు లేక, ఈ రేటు పెరిగి, మరి యుద్ధ వాతావరణాల వల్ల కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, రేట్లు పెరిగి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో మనల్ని ఆదుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, అదేవిధంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడానికి సంఘాలు. ఈ సంఘాలు ఎంత బలంగా ఉండి ఈ సంఘంలో నాయకులు
రాజకీయ నాయకులతో పరిచయాలు ఉండి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మన సమస్యలు వివరించగలిగే శక్తి ఉన్న వాళ్ళు నాయకులుగా ఉంటే ఖచ్చితంగా మన సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. మనందరి అదృష్టం నిజంగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మన మంగళగిరిలో పోటీ చేయడం, వారు ఇక్కడే మన ఎమ్మెల్యే గారుగా మరి మన మంత్రివర్యులుగా ఉండడం, వారితో అతి దగ్గరగా సంబంధాలు ఉన్న గుండె నాగరాజు గారు, బడవల మహేష్ గారు, మరి గాజుల శ్రీనివాస్ గారు, ఇంకా మిగతా అందరూ కూడా ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే సార్ ఈ పరిస్థితి మాకు ఉంది అని అంటే పరిష్కరించబడదాం అనేది 5 నిమిషాల పని. అది మనందరి అదృష్టం. ఎందుకంటే అంత గొప్ప నాయకులు ఇక్కడ ఉండడం, వారికి దగ్గరగా ఉన్న మన మిత్రులు మన అన్నదమ్ములు ఉండడం నిజంగా మనందరికీ కూడా చాలా ఆనందం. మన స్వర్ణకారులకి సమస్యలు ఏది జరిగినా స్టేట్లో కానీ దేశంలో కానీ ముందు స్వర్ణకారులకి ఎఫెక్ట్ పడుద్ది. అది అందరికీ తెలిసిందే. మనకి ఇప్పుడున్న పొజిషన్లో లోకేష్ గారు ఇక్కడ మంగళగిరిలో ఇక్కడ ఉండటం మనకి చాలా అదృష్టం. ఏ స్వర్ణకారులకి ఏ ఆపదున్నా ఏదున్నా మన స్వర్ణకారులకి సంఘం దగ్గరికి వస్తే మన స్వర్ణకారులు వెంటనే స్పందించి దానికి ఎలా చేయాలి, గవర్నమెంట్ నుంచి ఎలా చేయాలి, లోకల్గా మనం ఎలా చేయాలి అని వెంటనే చర్యలు తీసుకొని మన సంఘం మీకు అందరికీ చాలా ఫాస్ట్గా పనిచేసిద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీకు ఏ సమస్య ఉన్నా వెంటనే వచ్చి సంఘాన్ని తెలియపరచండి. మొన్న పౌడర్ కలిసిందని చెప్పేసి మెసేజ్ చేశారు, ఇంకోటి కంపల్సరిగా ఏ చిన్నదున్నా మనం పరిష్కరించుకోవాల్సిందే. ఏది వదిలిపెట్ట బాగండి. ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్, మన స్వర్గారులది వర్క్ నెలలో 30 రోజులు అంత ముందు ఉండేది, ఇప్పుడు 15 రోజులు ఉంటాం ఎక్కువ, 10 రోజులు ఉంటాం ఎక్కువ, ఒక్కొక్కరికి 2 నెలలు 3 నెలలు ఒక్కొక్క పట్టి రావాలంటే. మరి ఇప్పుడు మనం ఒకటే అందులో ఈ పౌడర్లు ఎన్ని కలిపితే మనకు వచ్చే పాయింట్ కూడా సంక్రాంతిపోయింది. అందుకని ఏ సమస్య ఏదన్నా గట్టిగా మీరందరూ గట్టిగా నిలబడాలా. నిలబడితే కాంతి ఏది ఉండదో సంఘం దృష్టి తీసుకురండి, మనం ఫైట్ చేసి మనకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. మీరందరూ సంఘానికి సపోర్ట్ చేయాలి. లోకేష్ గారు కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కూడా మన మంగళగిరి సంఘమే, మన మంగళగిరి అందరూ కృషి చేయడం వల్ల బట్టే మరి లోకేష్ గారు స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. త్వరలో అది కూడా జరిగిపోతుంది. కార్పొరేట్ ఏర్పాటు అనేది ఆల్రెడీ ప్రకటించేశారు, అది కూడా త్వరలో అయిపోతుంది. అలాగే మరి మన మహేష్ గారు ఎప్పటి నుంచో పోరాటం చేశారు, అది 10 సంవత్సరాల క్రితం కూడా మనం కూర్చోవడం జరిగింది, అవి అందరూ తెలిసిందే. మరి అందరికి కొత్త సంఘం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. రామ్మోహన్ రావు గారు అధ్యక్షతన, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మండు రాము గారు, అదే సంఘంలో నేను ట్రెజరర్గా పనిచేస్తున్నానండి. ఏదైతే ఆ సంఘంలో ఇప్పటివరకు ఎంతో ఉన్నతంగా ఈ పదవిని పోషించినటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో కూడా నేను కూడా చేస్తున్నాను ఎంతో గౌరవంగానే. అదేవిధంగా ఈ కొత్త సంఘంలో నన్ను సెక్రటరీగా తీసుకున్నారండి. దీంట్లో కూడాను ఎంతో గౌరవప్రదంగానే స్వర్ణకారులందరికీ కూడాను మాకు తెలిసినంతవరకు న్యాయం చేస్తూనే వారి సమస్యలు తీరుస్తామని సమాపకంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా బెంగాలీ వ్యవస్థని తీసుకొచ్చి ఆ వ్యవస్థను కూడా వాళ్ళ దగ్గరకు పెట్టుకొని మనం పనిచేయడం జరిగింది. ఆ విధానాన్ని కొద్దిగా తగ్గించుకొని మన అందరం కూడా వర్క్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా వర్క్ ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాదు మన స్వర్ణకారుల వ్యవస్థను కూడా 2019లో చూసుకుంటే ఆ రోజు నారా లోకేష్ గారు ఇక మంగళగిరి పరిస్థితిని చూసి ఒకే మాట అన్నారు, చేనేత తర్వాత రెండో వృత్తి ఏదైనా పద్మశాలీలకు ఉందయ్యా అంటే బంగారు పని అని కూడా తెలియజేశారు. అదేవిధంగా చూసుకుంటే ఆ రోజు నారా లోకేష్ గారు స్వర్ణకారులకు ఏ విధంగా ఉపయోగపడాలని ఒక ఆలోచన చేసి ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ పెట్టి స్వర్ణకారులకి పనిముట్లు కూడా అందజేయడం కూడా జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మనం ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీలో ఇన్సూరెన్స్ అనేది పథకం ఏర్పాటు పెట్టి 500 రూపాయలు ఒకసారి 1 టైం కడితే కంటిన్యూగా కూడా ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ కట్టుకుంటూ వచ్చి ఎంతో మందికి కూడా ఇన్సూరెన్స్ కల్పించి ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, మన స్వర్ణకారుల వ్యవస్థ అనేది చాలా కుంటుబడి ఉంది. ఈ రోజు కూడా మనం దయనీయ పరిస్థితిలో ఉన్నాం. మన స్వర్ణకారు వృత్తి బాగుపడాలి అంటే మనందరూ ఐకమత్యంగా ఉండి ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం
అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పారేపల్లి మహేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కరవేణు మాధవ్ గారు. మరి ఈ రోజున బంగారం రేటు 15,000 దాటినప్పటికీ కూడాను మన పేరులో బంగారం ఉంది కానీ మన జీవితాల్లో లేదు. ఇదే మాట రాష్ట్రం మొత్తం కూడాను మన బీసీ ఫైర్ బ్రాండ్ లీడర్ కర్రి వేణుమాధవ్ గారు చెప్తూ, వీలైనంత వరకు రాష్ట్రంలో కేంద్ర మంత్రి వర్యుల దగ్గర కూడాను ఇదే పని, మా బంగారంలో పేరుంది కానీ మా జీవితాల్లో లేదని చెప్పేసి మరి రాష్ట్రంలో కొన్ని వందల మందికి ఈ యొక్క ముద్రా లోన్స్ ద్వారా బిస్కెట్లు ఇప్పించడం జరిగింది. అది చక్కగా 97% అందరూ కూడా కడుతూ ఉన్నారు. అది అవ్వనే వెంటనే రెండో విడతగా మరి బిస్కెట్ పంపిణీ చేయడానికి వారి రాజకీయ నాయకులతో ఉన్నటువంటి సత్సంబంధాలతో కానీ కేంద్ర మంత్రివర్యులతో ఉన్నటువంటి స్నేహపూర్వక వాతావరణం కానీ ఢిల్లీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ స్వర్ణకారులకి అనేక పథకాలు అందించడంలో ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రోజున శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా నాకు చిన్నతనం నుంచి బాగా పరిచయం కూడా ఉంది. నాగరాజు గారు కానీ చాలా సాధారణంగా ఉండి కూడాను మన స్వర్ణకారుల సాధక బాధలు అన్నీ కూడా తెలిసిన వ్యక్తి. మరి ఇప్పుడు రాజకీయంగా కానీ వీరంతా కూడాను పలుకుబడి ఉన్నప్పటికీ కూడాను మన స్వర్ణకారులకు సేవ చేయడానికి ఇందులో ముందుకొచ్చి